హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ద స్టార్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకోసం ఉలవల కారం చేస్తున్నానండి. దానికోసం నేను 2 గుప్పిళ్ళ ఉలవలు తీసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉలవల్ని వేయించుకుందామండి. లోపల దాకా వేగే వరకు ఉలవల కారం కంపల్సరీ ట్రై చేయండి. కొలెస్ట్రాల్కి అలా మంచిదండి. ఇప్పుడు ఉలవల్ని లో ఫ్లేమ్ మీద చిన్నగా వేయించుకొని చూడండి కలర్ షేడ్ అయినాయి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసుకుందామండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు వేసుకున్నాను, ఒక గుప్పెడు పొట్టు మినపప్పు వేసుకున్నానండి. పొట్టులో ప్రోటీన్ ఉంటుంది కదా, మంచిదనేసి వాటిని కూడా లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకొని అదే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక 30 ఎండుమిర్చిని తీసుకున్నానండి. నా ఎండుమిర్చి అయితే మీడియం కారం ఉన్నాయి, అందుకే నేను 30 తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దానిలోకి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకున్నాను. కరివేపాకు నేను కొంచెం ఎక్కువే వేసుకున్నానండి. ఇప్పుడు ఒక గుప్పెడు ధనియాలు తీసుకున్నాను, ఒక అరగుప్పెడు జీలకర్రను కూడా తీసుకున్నానండి. వాటిని కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకుందామండి. చూడండి వేగినాయి. ఇప్పుడు వాటిని ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి. ఉలవలు, శనగపప్పు, మినపప్పుని ఫస్ట్ మిక్సీ పట్టుకుంటున్నాను. అవి పొడయ్యాక ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వీటిని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. దానిలోకి కొంచెం చింతపండు సరిపడినంత రాక్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు ఫైనల్గా ఒక 30 వెల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఫైనల్కి ఉలవల కారం ప్రిపేర్ అయిందండి. నాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కంపల్సరీ ట్రై చేయండి ఉలవల కారం. ఇడ్లీ, దోశలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.